నమస్తే అండి. సాక్షి మీడియా వాళ్ళకి మోరల్స్, రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ ఇవేవి ఉండవనుకుంటా. అసలు ఒక మీడియా ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉండాలి? ప్రజాస్వామ్య దేశంలో మీడియా ఒక ఫోర్త్ పిల్లర్ అంటారు. అలాంటి మీడియా ప్రజలకు ఎంత జవాబుదారితనంతో ఉండాలి? అసలు సాక్షి మీడియా వాళ్ళు ఏమన్నా ఆరోపణలు చేసే ముందు ఆధారాలు ఉంటాయా? ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తారు. ఎవరైతే లీగల్గా వాళ్ళతో ఫైట్ చేస్తారో బ్యాక్ స్టెప్ వేసేసి తోకముడి చేస్తారు. ఈరోజు హెరిటేజ్ గురించి సాక్షి మీడియా వాళ్ళు ఏ విధంగా ఆరోపణలు చేశారు? హెరిటేజ్లో కల్తీ జరుగుతుంది, తిరుమల కల్తీ నెయ్యి జరగడానికి కారణం హెరిటేజ్ అని చెప్పేసి డిబేట్ల మీద డిబేట్లు పెట్టారు, వీడియోల మీద వీడియోలు చేశారు. వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు, సాక్షి మీడియా వాళ్ళు హెరిటేజ్ గురించి చాలా చండాలంగా మాట్లాడారు. హెరిటేజ్లో కల్తీ జరుగుతుంది అని చెప్పేసి తెలియకపోయినా కానీ, వాళ్ళ దగ్గర ఆధారాలు లేకపోయినా కానీ ఆరోపణలు చేశారు. ఈరోజు హెరిటేజ్ వాళ్ళు లీగల్గా ఫైట్ చేస్తున్నారు. కోర్టు కూడా లీగల్ నోటీసులు పంపించింది సాక్షి మీడియాకి. మరియు ఎవరైతే హెరిటేజ్ గురించి బ్యాడ్గా మాట్లాడారో వాళ్ళందరూ వీడియోలందరూ డిలీట్ చేయాలి, ఆ లింకులన్నీ డిలీట్ చేయాలని చెప్పేసి కోర్టు చెప్తే మరెందుకని సాక్షి మీడియా వాళ్ళు ఆ వీడియోస్ అన్ని డిలీట్ చేస్తున్నారు? అసలు నిజంగా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే హెరిటేజ్తో ఫైట్ చేయొచ్చు కదా లీగల్గా. మరెందుకని బ్యాక్ స్టెప్ వేసి ఆ వీడియోలన్నీ డిలీట్ చేస్తున్నారు? నిజంగా ఆధారాలను ఉంటే నిజంగా హెరిటేజ్ సంస్థతోటి లీగల్గా ఫైట్ చేయొచ్చు కదా సాక్షి మీడియా వాళ్ళు. నిజంగా ఇక్కడ తెలిసిపోవట్లేదా సాక్షి మీడియా వాళ్ళు ఏ విధంగా ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తారో అనడానికి? ఇప్పుడు ఒక మీడియాకి ఎంత బాధ్యతగా ఉండాలి? ఒకరి మీద ఆరోపణలు చేసే ముందు ఆధారాలు చూపించాలన్న కనీస విషయం కూడా సాక్షి మీడియాకు తెలియకపోవడం నిజంగా ఇది సిగ్గుచేటనే చెప్పుకోవాలి.